అమరావతి రాజధాని ఫేజ్ 2లో భాగంగా దీనికి సంబంధించి అమరావతి చుట్టుపక్కల గ్రామ పరిసర ప్రాంతాల వాళ్ళకి శుభవార్త, మెయిన్గా అమరావతి ప్రాంత వాసులకు శుభవార్త, మొత్తం మీద ఏపీ ప్రాంత వాసులకు శుభవార్త అని చెప్పుకోవాలండి. మొత్తానికి అమరావతి సమీప గ్రామాలకు సంబంధించి ఇప్పటికే గ్రామ సభలు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద 13 గ్రామాల్లో గ్రామ సభలు పూర్తి చేసినట్లుగా సమాచారం ఉంది. భూ సమీకరణ ద్వారా 35,000 ఎకరాల ల్యాండ్ భూమిని సిఆర్డీకేకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్తా ఉన్నారు. నిన్న సిఆర్డీఏ సందర్భించినటువంటి 50వ సమావేశంలో సిఆర్డీఏకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 35,000 ఎకరాల సమీకరణకైతే అంగీకారం తెలిపింది. దాదాపుగా 16 జోన్లుగా విభజించినటువంటి దానికి సంబంధించి 16 డిప్యూటీ కలెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందట. 1 సంవత్సర కాలంలోనే భూ సమీకరణ అనేది పూర్తి చేయడంతో పాటు లేఅవుట్లు రైతులకి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. మనం ముందుగానే అనుకున్నాం. ఇప్పటికే 13 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం, రైతుల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం జరిగింది. ఆ గ్రామాల్లో కూడా చాలా మంది మెజార్టీ రైతులు భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మన వీడియోల కింద కూడా కొంతమంది ఎవడిస్తాడు భూములు అవి ఇవి అని బ్యాడ్ కామెంట్లు పెడుతున్నాడు. వాళ్ళు వచ్చేసి పేటిఎం బ్యాచ్ గానే పరిగణించాలి. 5 రూపీస్ పేటిఎం బ్యాచ్ గా పరిగణించాలి. ఈ 35,000 ఎకరాలకు సంబంధించి 1/4 లెక్కన మళ్లీ రైతులకి వెళ్తుంది కాబట్టి మిగతా 1/4 కు సంబంధించి రోడ్లు అలాంటివి డెవలప్ చేయాలి కాబట్టి పార్కులు, స్కూల్స్, గ్రీనరీ కోసం వాటికే సగం పోతా ఉంది. ప్రభుత్వానికి సంబంధించి 10,000 ఎకరాలు నికరంగా పోతా ఉంది. ఆ 10,000 ఎకరాలకు సంబంధించి 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, మరొక 2,500 ఎకరాలకు సంబంధించి స్మార్ట్ ఇండస్ట్రీల గురించి అమరావతి నగరానికి సంబంధించి కాలుష్యం లేనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ముఖ్యంగా రాజధాని గ్రామాల్లోని రైతు బిడ్డలకు సంబంధించి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం అయితే ప్రభుత్వం చేయబోతా ఉంది. ఇక అమరావతి రాజధానిలో ఇప్పటికే 4 స్టార్ హోటళ్లు నిర్మించేందుకైతే భూములు కేటాయించడం అయితే జరిగింది. వారు కూడా రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి పనులు క్లియర్ చేసేసి లేదంటే భూమి కేటాయింపులు రద్దు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక రాజధాని అమరావతికి సంబంధించి కిమ్స్ అంతర్జాతీయ స్థాయికి సంబంధించి ఒక మెడికల్ కాలేజీ అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు సమాచారం. దానికోసంగా ప్రభుత్వం 25 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ 13 గ్రామాలతో పాటు రాబోయే రోజుల్లో మరొక 6 గ్రామాల్లో కూడా మనం గతంలో చెప్పుకున్నాం. భూమిని సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిఆర్డీఏకి అనుమతి ఇవ్వబోతా ఉంది. అయితే ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు క్షుణ్ణంగా తీసుకుని ఎక్కువ మంది రైతులు గాని ల్యాండ్ పూలింగ్ రాగలిగితే ఆ గ్రామంలో కూడా ల్యాండ్ పూలింగ్ కి సిఆర్డీఏ అనుమతిస్తుంది. రాబోయే ఒకే 1 వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఆ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మరింత సమాచారంతో మళ్ళీ మనం వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేయాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.